వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. చంద్రబాబు నాయుడు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ముఖ్యమంత్రి అని అందరం అనుకుంటున్నాం, అదే పరిపాలన చేస్తున్నారని సంతోషపడుతున్నాం. కానీ అచ్చెన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి ఆయన ఒక మంచి ఆ రోజే ర్యాలీ రోజు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఒక ఐడి కార్డు ఇస్తాం తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక చేయి వేసి టీ ఇచ్చి పని చేసి పెట్టాలని. అట్లా రాష్ట్రం మొత్తం జరిగితే తప్ప ఈ గుట్కా నాని, నోటు దూల నాని మాటలు చూడండి ఎట్లుంటాయో. కోడెల శివప్రసాద్ మరి ఆ రోజు రిటర్న్ ఇస్తానన్నాడు కదా, ఎంత వేధించి చంపారు. మరి ముష్టి 26 లక్షలు ఆ రోజు. ఇది ముష్టి ఫర్నిచర్. మనకి నోట్లో ఏది పడితే అది తీసుకొని నవ్విలేస్తే, ఏది పడితే అది మాట్లాడేస్తే అందరూ చూస్తారు కదా, మనం ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఇంకా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకుంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు భయం లేదా అంటే, మరి బాబు గారు ఎందుకు ఇంకా ఎలా ఉన్నారో, మరి ఇప్పటి వరకు ఇంతమంది బాబు గారితో పాటు కొల్లు రవీంద్రతో పాటు చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర ఒకరు కాదు, రఘురామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు ఇంతమంది జైలుకి వెళ్ళి ఇన్ని కష్టాలు అనిపిస్తే వీళ్ళు మాట్లాడే మాటల్ని మళ్ళీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పరిస్థితి ఉంది. ఒకసారి చూడండి ఏమన్నాడు. ముష్టి పట్టుకోండి లేకపోతే తక్కువ విలువ చెప్తే కడదామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి రాద్దాం కావాలంటే పట్టుకోండి. తక్కువ ఫర్నిచర్ ఎంత, ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కావాలంటే పట్టుకోండి. మేము స్టోరూమ్ వేస్తున్నాం, తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులు వేసామా. కానీ మాకు క్యాంపస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులు వేసుకున్నామా. ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి కెమెరాలు బాత్రూమ్ లెట్రిన్లు డబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మన ఎవడు కట్టమాడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. అసలు ఈ నోటు దోలకి అసలు మీరు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా జీర్ణించుకుంటారో చంద్రబాబు కూడా అర్థం కావట్లేదు మీకు. ఆయన ఏంది అసలు, ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు అసలు మీరు ఎవరు డైరెక్ట్గా దాడులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నోటు దూల మాట్లాడింది కానీ, ఆ రోజు చేసిన చేష్టలు కానీ, ఇష్టం వచ్చింది పెట్టే క్యాసినోస్ ఆడింది కానీ ఇన్ని కేసులు ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడే కదా మొదలు పెట్టామంటే రేపు పొద్దున్న ఇంకెంతమంది కార్యకర్తలు పొట్టబెట్టుకుంటారు మీరు అర్థం చేసుకోండి అని చాలా మంది అసలు భయపడుతున్నారు. ఈరోజు ఒకసారి బాగా ఆలోచించండి అని చెప్పంటున్నారు. చూడండి ఏం మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవరో వాడికి కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రం టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏం పీకలేదు. ఇంకా అదే రీతిలో ఉన్నాడు. ఈయన పోతానని డిసైడ్ అయినట్టున్నాడు. మరి జగన్మోహన్ ఉండిపోతాడు, ఆయన కూడా జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కోర్టు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు లాగా నేను శుక్రవారం నాడు సంతకం పెట్టిన ముఖ్యమంత్రిని రాను అని చెప్పడానికి ఉండదు, తప్పకుండా పోవాలి. అది మరి అంటే ఈరోజు న్యాయస్థానాలని మనం విమర్శించకూడదు, కానీ న్యాయస్థానాలు ఉన్నాయా అంటే ఒక్కోసారి లేవు అనిపిస్తాయని భారత న్యాయస్థానాలు అందరిని క్షమించమని అడుగు చెప్తున్నాను. ఎందుకంటే రెండు సార్లు రాకపోతే మూడోసారి కానీ కోర్టుకు హాజరు కాకపోతే 4వ సారి రీకాల్ చేసి వారెంట్ ఇష్యూ చేస్తారు. మరి ఇన్నిసార్లు ఆయన కోర్టుకు హాజరు కాకపోతే కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ వాళ్ళు ఉన్నారా లేదా, మరి సిబిఐ కోర్టు కానీ న్యాయస్థానాలు కానీ ఏం చేస్తున్నాయి? ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసుకుని, అంటే ప్రూవ్ అయినట్టు సగం 42,000 కోట్లు ఈడీ జప్తు చేసిందంటే అప్పుడున్న సంపాదన అంతా 2004 ముందు, మరి 42,000 కోట్లు ఎలా వచ్చినా అని అర్థం చేసుకోవాలి కదా. అందుకే దయచేసి ఇప్పటికైనా సరే ఇమీడియట్లీగా ఆ కోర్టులు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ మీద కేసులు అనేవి దాని విచారణ జరిపించాలని అందరూ కోరుకుంటున్నారు. నేను మీ దండపాటి కోటేశ్వరరావు, అందరికీ నమస్కారం.